మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల విఏ, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. గ్రీన్ కార్డు దరఖాస్తు విషయంలో వలసదారుల్లో నెలకొన్న గందరగోళానికి అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ DHS తెరదించింది. గ్రీన్ కార్డు దరఖాస్తు పరిశీలనలో ఉన్న సమయంలో అమెరికా విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనాన్ని ప్రచురించింది. అమెరికాలో శాశ్వత నివాస హక్కు కోరే వలసదారులు ఇకపై దరఖాస్తులు సమర్పించడానికి స్వదేశానికి వెళ్లాల్సి ఉంటుందని అమెరికా పౌరసత్వ వలస సేవల సంస్థ ఇటీవల ఓ మెమో జారీ చేసింది. ఇది వలసదారుల్లో భయాందోళనను రేకెత్తించింది. అమెరికా పౌరసత్వ వలస సేవల సంస్థ ఇటీవల జారీ చేసిన ఓ మెమో వలసదారుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. H-1B, L-1 లాంటి తాత్కాలిక వర్క్ వీసా ఉన్న అభ్యర్థులు గ్రీన్ కార్డు దరఖాస్తు సమర్పించడానికి స్వదేశానికి వెళ్లాల్సి ఉంటుందని తెలిపింది. అసాధారణ పరిస్థితుల్లోనే ఎందుకు మినహాయింపు ఉంటుందని పేర్కొంది. గ్రీన్ కార్డు పొందడం అనేది హక్కు కాదని, అది ఇమిగ్రేషన్ అధికారుల విచక్షణ అధికారమని మెమోలో పేర్కొంది. దీంతో అమెరికాలోని వలసదారుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ DHS ఒక ప్రకటన విడుదల చేసింది. ఇమిగ్రేషన్ విధానాల్లో ఎలాంటి భారీ మార్పులు జరగలేదని DHS ప్రతినిధి తెలిపారు. దరఖాస్తుదారుడు గ్రీన్ కార్డు ప్రక్రియను అమెరికాలో ఉండి పూర్తి చేయాలా, స్వదేశానికి వెళ్లాలా అన్నది ఇమిగ్రేషన్ అధికారి నిర్ణయిస్తారని తెలిపింది. ఇది ఎప్పటి నుంచో ఉన్న నిబంధనే అని పేర్కొంది. ఇమిగ్రేషన్ అధికారులకు ఆ విచక్షణ అధికారాన్ని గుర్తు చేయడమే మెమో ఉద్దేశమని వివరించింది. గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వలసదారుడు తన అప్లికేషన్ రివ్యూలో ఉన్నంత కాలం అమెరికాలోనే ఉండేందుకు యథాతథంగా అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే వీసా గడువు ముగిసినా అమెరికాలోనే ఉండటం లేదా ఇతర ఇమిగ్రేషన్ నిబంధనలను ఉల్లంఘించిన కేసుల్లో మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని తెలిపింది. అమెరికా జాతీయ ప్రయోజనాలు లేదా ఆర్థిక ప్రయోజనాలు ఉన్న కేసుల్లో USCIS అదనపు వెసులుబాటు కల్పిస్తుందని పేర్కొంది. DHS ప్రకటనతో లక్షలాది మంది భారతీయ నిపుణులకు ఊరట దక్కింది. 2024లో అమెరికా సుమారు 14 లక్షల మందికి గ్రీన్ కార్డులను మంజూరు చేసింది. వీరిలో దాదాపు 8,20,000 మంది అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ప్రక్రియ ద్వారా శాశ్వత నివాస హోదా పొందారు. అంటే అమెరికాలో ఉంటూనే శాశ్వత నివాస హోదా పొందారు.